నిలువెత్తు తెలుగు తేజం ఎన్టీఆర్. నిండైన వ్యక్తిత్వం ఆయనది. చూసి మురిసిపోయే ఆకారం, కంగుమన మోగే కంచు కంఠం ఎన్టీఆర్ సొంతం. ఎన్టీఆర్ ఏ పాత్ర పోషించినా ఆదరించి గుండెలకు హత్తుకున్నారు ప్రేక్షకులు. తిరుగులేని సమ్మోహన శక్తితో ప్రత్యర్థులకు దడ పుట్టించేవారు ఎన్టీఆర్. రాజకీయాల్లోకి ప్రవేశించడానికి చాలా కాలం ముందే ఆయన ప్రజా హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్టీఆర్ సినీ జీవితంతో పాటు ప్రజా ప్రస్థానం కూడా సమాంతరంగా సాగుతూ వచ్చింది. తనని ఆదరించి ఇంతవాడిని చేసిన తెలుగు ప్రజలంటే నందమూరి తారక రాముడికి ఎంతో అభిమానం, గౌరవం. అందుకే తెలుగు నేల ఎప్పుడు ప్రకృతి ప్రళయానికి గురైన ఎన్టీఆర్ ముందుకు వచ్చి నేనున్నానంటూ ఆపన్నులకు అభయహస్తం ఇచ్చేవారు. చైనా దేశం మొదటిసారి మన దేశం మీద దురాక్రమణ జరిపినప్పుడు అత్యయిక పరిస్థితి ఏర్పడింది. ఆయుధాలకు, జవాన్లకు పోషణకు బాగా డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం విరాళాల కోసం ప్రజలను అభ్యర్థించింది. ఆ పరిస్థితుల్లో ఎన్టీఆర్ ముందడుగు వేశారు. ఆయనకు తోడుగా అక్కినేని నిలిచారు. అగ్రనటులకు తోడుగా మేము కూడా వస్తామంటూ మిగిలిన నటీనటులు అనుసరించారు. దర్శకుడు పి. పుల్లయ్య సమన్వయకర్తగా వ్యవహరించారు. చైనా దురాక్రమణతో, అంతర్గత కష్టాలతో మన దేశం ఇబ్బంది పడుతున్న తరుణంలో 1965లో భారత్పై పాకిస్తాన్ దాడికి దిగింది. ప్రజలంతా తమ వ్యక్తిగత కష్టాలు మరిచిపోయి సమిష్టిగా దేశాన్ని ఆదుకోవడానికి ముందుకు వచ్చారు. మళ్ళీ ఎన్టీఆర్ రంగంలోకి దిగారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మధ్య మాటలు లేని తరుణం కావడంతో ఈ కార్యక్రమానికి ఏఎన్ఆర్ దూరంగా ఉన్నారు. జాతీయ రక్షణ నిధి కోసం ఎన్టీఆర్ విరాళాలు సేకరించడానికి సన్నాహాలు ప్రారంభించగానే ఎస్వి రంగారావు, రాజనాల, ముక్కామల, మిక్కిలినేని, పద్మనాభం, ధూళిపాళ్ల, రామకృష్ణ, కైకాల సత్యనారాయణ, పేకేటి, బాలకృష్ణ, నేరేళ్ల వేణుమాధవ్, దేవిక, రాజసులోచన, ఛాయాదేవి, గీతాంజలి తదితరులు కూడా మేము మీ వెంట నడుస్తామంటూ ముందుకు వచ్చారు. సరిగ్గా 60 ఏళ్ల క్రితం జరిగిన జాతీయ రక్షణ నిధి విరాళాల సేకరణకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించి మీకు అందిస్తున్నాం. 1965 నవంబర్ 25 నుంచి డిసెంబర్ 8 వరకు మొత్తం 19 రోజుల పాటు వివిధ పట్టణాల్లో తిరిగి విరాళాలు సేకరిస్తూ వినోద ప్రదర్శనలు ఇవ్వాలని ఎన్టీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం తన తమ్ముడు త్రివిక్రమరావు సారథ్యంలో ఒక కమిటీ వేశారు ఎన్టీఆర్. డివిఎస్ రాజు, విఠలాచార్య, రామానాయుడు, డిఎల్ నారాయణ, భావనారాయణ, పుండరీకాక్షయ్య, సిఎస్ రావు, ఎం జగన్నాథరావు, రుక్మాంగధరావు ఇందులో సభ్యులు. ఈ 3 వారాల పర్యటనలో ఏ ఊళ్ళు వెళ్ళాలి, ఏ కార్యక్రమాలు చేపట్టాలనేది ఈ కమిటీ నిర్ణయిస్తుంది. నవంబర్ 25న తెల్లవారి 4:30కు అంతా ఇంటికి వచ్చేశారు. ఎంజీఆర్, బి సరోజాదేవితో అక్కడికి వచ్చారు. యూనిట్లో ఉన్న 180 మందికి ఎంజీఆర్ దండలు వేసి అభినందనలు తెలిపారు. 3 బస్సులు, 12 కార్లు, ఒక వ్యాను సిద్ధంగా ఉన్నాయి. జై భారత్, జై జవాన్, జై ఆంధ్ర అని ఎన్టీఆర్ అనగానే 180 గొంతులు మారు పలికాయి, వాహనాలు కదిలాయి. తిరుపతితో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎన్టీఆర్. హైదరాబాదుతో పూర్తయింది. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు అంతా రెడీ అయి ఉండేవారు. స్టంట్ మాస్టర్ సాంబశివరావు తన 40 మంది సభ్యులతో ఆర్టిస్టులకు ఎస్కార్టుగా నిలవగా అందరూ వీధుల్లోకి వెళ్ళి విరాళాలు సేకరించేవారు. 3 గంటలకు తిరిగి వచ్చి భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకునేవారు. 5 గంటలకు మళ్ళీ రెడీ అయ్యి మేకప్లు వేసుకునేవారు. సాయంత్రం 6 గంటలకు రాజసులోచన నృత్యంతో వినోద ప్రదర్శనలు మొదలయ్యేవి. ఎస్విఆర్ బృందం దంత వేదాంతం అనే హాస్య నాటికను ప్రదర్శించేవారు. ఎన్టీఆర్, దేవిక హీరోయిన్లుగా జయం మనదే నాటికను ఆ తర్వాత ప్రదర్శించేవారు. పద్మనాభం, అంజిగాడు బాలకృష్ణ, రామచంద్రరావు హాస్య ప్రదర్శనలు ఇచ్చేవారు. తన నాటక ప్రదర్శన కాగానే ఎన్టీఆర్ జనంలోకి వెళ్ళి జోలు పట్టేవారు. అలాగే కాంతారావు, రామకృష్ణ, రాజనాల దేశభక్తి అనే నాటికను ప్రదర్శించేవారు. ఆ తరువాత ఘంటసాల గాన కచేరీ ఉండేది. ఎన్టీఆర్ చేపట్టిన ఈ జైత్రయాత్రలో ఎన్నో మధుర ఘట్టాలు, హృదయాన్ని కదిలించే సంఘటనలు ఉన్నాయి.
ఎన్టీఆర్కు వేసిన పూలమాలను వేలం వేస్తే 1000 రూపాయలు వచ్చాయి. మాజీ ప్రధాని నెహ్రూ ఫోటోను 5,000 రూపాయలకు కొన్నవారున్నారు. కొందరు ఆడపడుచులు మెడలోని మంగళసూత్రాలు ఎన్టీఆర్ జోలిలో వేస్తే, మరికొందరు చేతికి ఉన్న బంగారు గాజులు, చెవుల దుద్దులు, మెడలోని గొలుసులు సమర్పించారు. ఇక రిస్ట్ వాచీలు, ఫౌంటైన్ పెన్నులు, ఉంగరాల జోలిలో వేశారు. ఈ బృందం హైదరాబాద్లో చేరుకున్నప్పుడు హ్యాబిట్స్లోని ప్రతి షాపుకు ఎస్వి రంగారావు, ధూళిపళ్ళ వెళ్ళి విరాళాలు వసూలు చేసేవారు. దాంతో 2 గంటల పాటు హ్యాబిట్స్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. 19 రోజుల పాటు ఎన్టీఆర్ బృందం నిర్వహించిన విరాళాల సేకరణలో డబ్బుతో పాటు 4 కిలోల బంగారం, 500 ఫౌంటైన్ పెన్నులు, 200 రిస్ట్ వాచీలు ఉన్నాయి. అవన్నీ అమ్మేసి మొత్తం 8 లక్షల రూపాయలను ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి అందజేశారు ఎన్టీఆర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.